ఏమంటారా? చేసే ఇబ్బంది లేదు. వచ్చేవాళ్ళ ఉంటాడు. అందరూ స్వాగతం పలుకుతున్నాం. చెప్పడంతో స్వాగతం పలుకుతున్నాం. పైకి రమ్మా, పైకి మీటింగ్ ఉన్నారా? నా క్లాస్మేట్ ఫ్రాంక్లిన్ గారు అమ్మా రండి. డాడీ ఎక్కడ ప్లీజ్. అమ్మా రారా, మీరు రండి. ఫీల్ అవుతా ఉన్నాడు అదే చెప్పుంటే చేరేపిస్తాను. ఇప్పుడు Warm welcome to all invitees, our brothers, officers, staff and co-employees, to the great felicitation to our great leader A. Bharat Bhushan Garu,
known as our Telugu Ambedkar, Babu Jagajjeevan Ram, and Dalit Nelson Mandela. First of all, I will invite our chairperson, N. Varaprasad Garu, Senior DE, Southern Railway. Now our chief guest, Sri Appigatla Bharat Bhushan Garni, వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. Next, our guest of honor, Dr. P. George Victor Garu, Vice Chancellor. Now I request Ms. K. Hepsiba, Sub-Collector, Karnataka Cadre. Now I request K. Nagaraj Garu, APSC. Now I request Nashim Chandur, Hyderabad, Great Felicitation. Hindi Birni Kuda Stage మీద ఆహ్వానిస్తున్నాం. Now I request the chairperson. ఈ ప్రత్యేకమైన ఈ సత్కార సభకు ఇచ్చేసిన పెద్దలకు అతిథి మహారాజులకి మా విజయవాడ రైల్వే ఫ్యామిలీ తరఫున మా ప్రత్యేకమైన ఆహ్వానం తెలుపుతున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఆనవాయితీగా ప్రార్థనతో మొదలు పెడదాం అనుకున్నాం. సుధాకర్ బాబు గారు, హెడ్ మాస్టర్, ఆయన దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా దేవుడా, నీతిమంతుడా, యథార్థవంతుడా, నీ నామమునకు వందనాలు. దేవా, సాయంత్ర సంధ్యా వేళలో మీ చల్లని వాతావరణంలో మీ పరిశుద్ధ ఆవరింపుతో ఈ స్థలమును మీరు ఆవరించి ఉన్నారు. ఈ కార్యక్రమం ప్రభా మీరు ముందే పరదేశి నుండి చూసినారు. ఈ దృశ్యము, ఈ దర్శనము మీలో కలిగినది, అది నేడు మాకు కలుగుతున్నది. మా కన్నులారా మేము వీక్షిస్తున్నాము. ఈ కార్యములో ముఖ్యమైనటువంటి భాగము మా ప్రియులు గౌరవనీయులు శ్రీ అప్పిగట్ల భరత్ భూషణ్ గారి యొక్క సన్మాన సత్కార కార్యక్రమమునకు మాన్యులు, సామాన్యులు, మాన్యులు, అధికారులు, అనధికారులు ఎందరినో ప్రభా ఈ స్థలమునకు మీరు సమీకరించినారు. అట్టి సమీకరణలో, ఈ సమకూర్పుల్లో మమ్మల్ని సమకూర్చినారు. ఈ నామమునకు వందనాలు తెలియజేస్తున్నాం. నాడు గొర్రెల దొడ్డి నుండి దావీదు రాజును రాజుగా చేసినారు. ఎస్తేరు రాణి తల్లిదండ్రులు లేకపోయినను పెంచి పెద్ద చేసి తన తండ్రి ద్వారా రాణిని చేసినారు. ఎందరెందరినో ప్రభా మీరు ఘనపరుస్తున్నారు. కేవలం వారి వారి జాతుల కొరకు నాయకుడు ఉండడేమోనని, లేక జాతి నిర్లక్ష్యం చేయబడుతుందేమోనని ఆనాడు ఎస్తేరు రాణిని ఏర్పాటు చేసుకున్నారు. ఈనాడు భరతభూషణ్ గారిని ఏర్పాటు చేసుకున్నారు. గొప్ప దేవుడా, మీ నామమునకు వందనాలు. తండ్రి, ఈ స్థలమంతా మీరు ఆవరించి ఉన్నారు. రాజులైతే సామాన్యులను చూడమని మీరు ఈ యొక్క దైవ గ్రంథమును, జీవ గ్రంథం ఇచ్చినారు. జీవ గ్రంథం యొక్క ధర్మశాస్త్రమును ప్రభావ మీరు నెమరు వేసుకొని తద్వారా మీరు పరిపాలించమని ఆయన ఈ వాక్కులతో నిక్షిప్తం చేసి జీవ గ్రంథంలో దినదినము ప్రభా తల దగ్గర పెట్టుకున్నటకును, బయలుదేరే ముందు మిమ్మల్ని ప్రార్థించుకున్నటకును, మీ నామంలో ముందుకు సాగుటకు మీరు అధికారులకు సూచనలు ఇచ్చినారు. ఈ స్థలమంతా మీరు నడిపిస్తున్న దేవుడు వందనాలు. ఈ కార్యంలో ముఖ్య భాగమైనటువంటి మీ కుమారుడు భరత్ భూషణ్ గారిని గొప్పగా చేసి, రాజుగా చేసి, మెన్నగా చేసి
నాయన దీవించి గణపరిచినారు. వారి తల్లిదండ్రుల ద్వారా సంక్రమించినటువంటి జ్ఞాన సుబోధను వారికి నేర్పినారు. ఎందరినో అభిమానులు చేసినారు. అటు విధానంలో సాగుతున్న ఈ సభ ఛానల్ రావాలి. ఈ ప్రత్యేకమైన ఈ కార్యక్రమానికి ఎంతో ప్రేమతో చాలా పట్టుదలతో విచ్చేసిన స్వజాతీయులందరికీ మా ప్రత్యేకమైన ఆహ్వానం మరొకసారి తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు, పూజనీయులు, గౌరవనీయులు శ్రీ భరతభూషణ్ గారికి, ఈనాటి ప్రత్యేక అతిథి వారికి, అలాగే ఈనాటి గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ జార్జ్ విక్టర్ గారికి, వైస్ ఛాన్సలర్ ఆదికవి నన్నయ్య తెలుగు యూనివర్సిటీ వారికి, డాక్టర్ శ్రీనివాస్ గారికి, అలాగే హెప్సిబా గారికి, కోటేశ్వరరావు గారికి, ప్రత్యేకంగా నాగరాజు గారికి, అడిషనల్ కమాండెంట్ 15th బెటాలియన్ వారికి మా రైల్వే విజయవాడ ఫ్యామిలీ తరఫున ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి చైర్పర్సన్గా ఉండమని చెప్పారు కాబట్టి ఒక 2 మాటలు చెప్పి ఎక్కువ టైం తీసుకోను. అది నా ధర్మం. అసలు ఎందుకు సత్కారం చేస్తున్నారని చెప్పి అసలు ఈ ప్రోగ్రాం మొదలు పెట్టినప్పుడు ఎందుకు సత్కారం చేస్తున్నారని అడిగాను. నా దగ్గరికి వచ్చిన ఒక పెద్ద ఆయన్ని అడిగితే 2 నిమిషాలు ఏం సమాధానం రాలా. ఒక జాతిలో ఒక ఉన్నతమైన పదవిని అలంకరించి మనం గొప్పగా చెప్పుకునే మా ప్రత్యేకించి ప్రతిసారి రైల్వే అని చెప్పాల్సి వస్తుంది. మరి దయచేసి మిత్రులు వేరేలా అర్థం చేసుకోకూడదు. అంత ఉన్నతమైన స్థానంలో ఉండి ఒక ప్రత్యేక ఈ కులం నుంచి వచ్చిన వారిని గౌరవించడం, మన జాతిని గౌరవించడంగా భావిస్తున్నాం. ఈ ప్రత్యేకంగా ఈ సన్మాన కార్యక్రమం మెయిన్ ఉద్దేశం కూడా అదే. సరే, జాతిని గౌరవిస్తున్నాం. జాతిని గౌరవిస్తే ఏంటి? జాతిని గౌరవించడం అంటే మనం గౌరవించుకోవడం, ఆ జాతిని చెప్పుకున్న వాళ్ళందరూ గౌరవించబడటం. అంతేకాకుండా ఒక స్ఫూర్తి. ఇప్పుడు యంగ్స్టర్స్ ఉన్నారంటే వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ కావాలి. సరే, మేము కూడా ఈ ఇంత ఉన్నతమైన స్థితిలోకి ఎదగాలి అనే ఒక ప్రత్యేకమైన ఆలోచన రావడం. అలాగే పేరెంట్స్ ఉంటే వాళ్ళ పిల్లలకి, మా పిల్లల్ని కూడా ఇంత పొజిషన్ తీసుకురావాలి, చదివించాలి, ప్రయోజకులు చేయాలి అని చెప్పి ఒక ఇన్స్పిరేషన్ కోసం ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఒక స్ఫూర్తిని కలిగించడానికి. దాంట్లో భాగంగా ఇప్పుడు పెద్దలు వాళ్ళ అనుభవాలు, పాఠాలు, గుణపాఠాలు, వాళ్ళ ఈ టోటల్ కెరీర్లో ఏమేమి వాటి నుంచి మనకి ఉపయోగపడతాయి వాళ్ళు చెప్తున్నప్పుడు మనకి సంబంధించిన వాటిని అన్వయించుకోవడం, దానికి తద్వారా మన భావ జీవితాల్లో, మన కుటుంబాల్లో ప్రత్యేకంగా ఈ ప్రత్యేకమైన ఈ జాతిలో మనుగడ కోసం, అభివృద్ధి కోసం ఒక స్ఫూర్తి కలిగజేయాలి. మన పెద్దలను గౌరవించాలి. వాళ్ళని మాదిరిగా తీసుకొని మనం కూడా అదే బాటలో నడుస్తూ మాదిరికరంగా ఉండాలనే ఒక ప్రత్యేకమైన ఒక తలంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బిజీ షెడ్యూల్స్లో ఉండి కూడా సారస్సులు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే విచ్చేసిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జోషి జార్జ్ విక్టర్ గారిని, అలాగే కృపయ్య, హెప్సిబా గారిని,
ఏడిఎఫ్ఎం శామ్యుల్ గారు వచ్చి ఈ ఆర్గనైజర్స్ అంతా ఒక చోట ఉంటే ఒకసారి ఈ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను. ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి కె నాగరాజు గారు వారిని నేమే గారు బొకేతో సత్కరిస్తారు. నాగరాజు గారు పెద్దలు గౌరవనీయులు అప్పిగడ్డ రామకృష్ణ గారు, నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, మిగతా పెద్దలందరికీ మరియు విచ్చేసినటువంటి సంఘ సభ్యులందరికీ నమస్కారం. నా పేరు కె నాగరాజు. నేను అడిషనల్ కమాండెంట్గా సత్తుపల్లిలో పనిచేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి నాకు ఫోన్ చేసి ఇంతమంది సంఘ సభ్యులలో పాలు పంచుకునే అదృష్టం కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. భారతభూషణ్ గారిని నేను 2011లో కలవడం జరిగింది. ఎందుకంటే మేము పంజాబ్ ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు స్పెషల్ ట్రైన్ కోసం సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంతకుముందు వాళ్ళ బ్రదర్తో పరిచయం ఉంది. మా యొక్క స్పెషల్ ట్రైన్ గురించి వారిని రిక్వెస్ట్ చేసినప్పుడు వారు దాన్ని అరేంజ్ చేయడం జరిగింది పంజాబ్ వెళ్ళటానికి. వారికి అప్పుడు ధన్యవాదాలు తెలియజేశాం. మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాలను పిలిచినందుకు సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా భారతభూషణ్ గారు ఇంకా అనేక ఉన్నత పదవులు అలంకరించి సంఘానికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా దేవుడు ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేమే గారు మళ్ళీ సిఐడిఎఫ్ఎం గారిని బొకేతో సన్మానించవలసిందిగా కోరుతున్నాం. మన్నించాలి, పొరపాటు. మాట్లాడితే కొంచెం డల్గా ఉన్నారు కదా, కొంచెం ఇన్స్పిరేషన్ మొదలవుతుంది. ఒకసారి మాట్లాడు విన్నాను నేను, ఒకసారి మళ్ళీ టైం ఆటోమేటిక్ వస్తుంది. హెచ్ఓ గారిని వచ్చి సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Respected Honorable Dalit Nelson Mandela. This is the first time I read this particular Sri Appikatla Bharat Bhushan sir. వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ చేరిన పెద్దలందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. స్పెషల్ విషెస్ టు ద ఆర్గనైజర్స్. ప్రోగ్రామ్ ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసి ఇంట్రొడక్షన్లోనే చెప్పారు, జాతిని గౌరవించడానికి, మనల్ని మనం గౌరవించుకోవడం, ఇంత చక్కగా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి మై గుడ్ విషెస్ అండ్ రియల్లీ గుడ్ ఎఫర్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. మా ఇంట్లో ఇన్విటేషన్ కార్డ్ చూడగానే మా డాడీకి చెప్పాను, నేను కూడా వస్తాను డాడీ. 1 వీక్ నుంచి phase 2 అయిపోయి ట్రైనింగ్ అయిపోయి నేను ఇంటి దగ్గర విజయవాడలోనే హాలిడేస్ అని వచ్చి ఇక్కడ ఉన్నాను. సో when I saw the invitation I felt extremely happy. మసూరిలో ఉన్నా ఎక్కడున్నా there are some names, ఎక్కడికి వెళ్ళినా వెళ్తాము. ఏదో ఒక మీటింగ్ పెట్టారు, అవేర్నెస్ క్యాంప్ పెట్టారు, లేకపోతే ఆఫీసర్స్ని ఒక ఫోరంగా ఆర్గనైజ్ చేశారు. ఇలాగ వినే నేమ్ అప్పికట్ల భరత్ భూషణ్ సార్. మా ఫ్రెండ్స్ అందరూ కూడా we all have this opinion. నేను ఇక్కడికి రాగానే ఇంకొక బ్యాచ్మేట్ విజయవాడ అబ్బాయికి ఫోన్ చేశాను, నువ్వు ఎక్కడ ఉన్నావు. He told
తెలియలేదు. సో మిస్ అయ్యి వెంట హైదరాబాద్. I was extremely happy and really this is a matter of pride for everybody. నేను సర్వీస్లో ఇప్పుడు బిగినర్, బట్ సర్వీస్లో ఉండి చూసేదాన్ని బట్టి కూడా ఇందాక చెప్పినట్టు మంచి పొజిషన్లో ఉండటం, మంచి పొజిషన్కి ఎదగటం ఈజ్ ఎ రేర్ థింగ్, ఈజ్ ఎ అచీవ్మెంట్. బ్లెస్సింగ్ ఈజ్ one aspect of it, and మన జ్ఞానం బట్టి, దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి రైజ్ అయ్యి దాన్ని మన ఎఫర్ట్ కూడా పెట్టి 100%కి 200% ఎఫర్ట్ పెట్టి రైజ్ అవ్వటం ఇట్స్ ఎ రేర్ థింగ్, ఇట్స్ అన్ అచీవ్మెంట్. సో అలాంటిది మన జాతిలో ఒకరు, మా అందరికైతే ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. సో ఇలాంటి గ్రేట్ పర్సన్ని ఈరోజు మనం ఆనర్ చేయటం ఇట్స్ ఎ గుడ్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఆల్సో. ఐ షుడ్ ఆల్సో థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి సిట్టింగ్ హియర్. నాకు అందరూ తెలుసు కాబట్టి ఇట్స్ ఎ ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా ఉంటుంది నాకు ఎప్పుడు. అండ్ స్పెషల్లీ ఐ షుడ్ థ్యాంక్ నక్కపల్లి శామ్యూల్ సార్. మోడెస్టీ లాగా కిందికి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ ఈజ్ దేర్ ఇన్ ద ఫ్రంట్ సీట్. ద థింగ్ ఈస్, మేము మసూరిలో ఉన్నప్పుడు కూడా ఒక మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు మళ్ళీ రాజమండ్రిలో. మాకు రావడానికి అవ్వలేదు, బట్ ప్రతి ఇయర్ సివిల్ సర్వీసెస్ అచీవర్స్ అందరినీ ఫెలిసిటేట్ చేయడానికి ఒక హ్యూజ్ ప్రోగ్రామ్ని రాజమండ్రిలో ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎ బిగినింగ్ ఫర్ మెనీ పీపుల్ అండ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ స్టూడెంట్స్ ఆల్సో. ఈ 1 week కూడా I did a little bit of help that I could do for some students from Vijayawada. ఇప్పుడు మెయిన్స్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం, మెయిన్స్ ప్రిపరేషన్ జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ I spent with students who wanted to fill their forms, who wanted tips regarding civil services mains examination. So whatever we do, చిన్న పనిలో కూడా కొంచెం జాతికి జస్టిస్ లాగా we should do our bit to our community, to our brethren. So I thank you all for giving me this opportunity, and I wish you great luck, sir. Especially I am a very small person to say a word of gratitude or praise, but we always remember you, and we pray that you achieve greater heights and lead us all as one community. Thank you so much. Thank you, Shiva. Now I request our Sri Mata Jaikar to address the gathering. వేదిక మీద ఆసీనులైన పెద్దలకి, వేదిక ముందున్న గౌరవనీయులైన ప్రతి ఒక్కరికి నా నమస్కారం. గ్రేట్ ఆపర్చునిటీ. భరతభూషణ్ అన్న గారి పక్కన కూర్చొని ఒక సభలో పాల్గొనే అవకాశం నాకు దక్కింది. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 3,000 మంది న్యాయవాదుల్లో ఒకటిగా నన్ను ఎన్నుకున్న న్యాయవాదులకి, అలా మార్గదర్శకంగా నడవటానికి ముందు తరాల మార్గదర్శకుడు భరతభూషణ్ గారు, శ్యామప్రసాద్ గారు, పోలీసు డ్రైవర్స్, దాన్ని ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. అలాగే మన గుప్తా ఎస్పీ గారిని బొకేతో సత్కరిస్తారు. గుడ్ ఈవినింగ్ టు యూ సార్.
విజయవాడ నుంచి ట్రైన్ ప్రయాణం చేయాలంటే మాకు తెలిసిన ఒక పేరు పరభూషణ్ గారు. స్టూడెంట్ లైఫ్లో మీ అందరికీ తెలుసు, స్టూడెంట్ లైఫ్లో స్టూడెంట్స్ ట్రైన్లో ఎట్లా ట్రావెల్ చేస్తారు. అన్న దగ్గర ఉన్న గొప్ప నేచర్ ఏంటంటే, ఎవరైనా హెల్ప్ కోసం అంటూ వస్తే ఆయన ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ ఆ పర్టికులర్ పర్సన్ కోసం ఒక 5 minutes 3 minutes కేటాయించి మన ఆ పని చేసేస్తారు. మనం అనుకుంటాం, మనం వెళ్ళిన తర్వాత అడగగానే చేస్తారా, చేయొచ్చా, చేయడా అనే ఆ సందిగ్ధంలో గ్రామాల నుంచి పర్టికులర్గా రైల్వేస్లో పనిచేస్తున్న ఎంతోమంది దళిత ఉద్యోగస్తులు వాళ్ళు ఎవరో తెలియకపోయినా కానీ ఒక నేమ్ రెఫరెన్స్ ఇవ్వగానే ఏ నెహమియా గారనో గుప్తా గారనో ఎవరో ఒక పేరు చెప్పి వెళ్ళగానే ఆ మాట అన్నది తర్వాత పక్కన పెట్టేసేసి ఆయన చేయాల్సిన పనిలోకి వెళ్ళిపోతాడు. కమిట్మెంట్ ఉన్న మనుషులు ఎప్పుడు కూడా ఉన్నత స్థాయికి వెళ్తుంటారు తప్ప వెనక్కి రాదు. అది వాస్తవం, నిజం. ఈ సమాజంలో నాకంటూ ఒక అవకాశం వచ్చింది. నా స్థాయిలో నేను చేయగలిగింది నిర్భయంగా సచ్యలతో ఈ దేశానికి, ఈ ప్రజలకి, నా ప్రజలకి, నన్ను నమ్ముకున్న ప్రజలకి నేను చేయాలనే దృఢ సంకల్పం అనేది మనిషికి అనేది ఫస్ట్ ఉండాలి. అలా ఉన్న ఉద్యోగస్తుడైనా, నాయకుడైనా, ఎవరైనా కానీ వాళ్ళు కీర్తింపబడతారు, ప్రజల్లో గుర్తింపబడతారు. ఏ మనిషి అయితే అటువంటి ఆలోచన విధానానికి దూరంగా బ్రతకడానికి ప్రయత్నిస్తాడో ప్రజలు వారిని గుర్తింపులోకి రారు, వారిని గుర్తించరు. మీరు ఎంతోమంది మనుషులను చూసుంటారు ఈ సమాజంలో, ఎంతోమంది ఆఫీసర్స్ చూసుంటారు. అలాగే మీ జీవన స్రవంతిలో రాజకీయ నాయకులను కూడా ఎంతోమంది క్రాస్ అయిన కూడా ఎంతోమందిని చూస్తుంటారు. ఏ మనిషి అయితే సహాయం చేయాలి అన్న ఆలోచనతో బ్రతుకుతాడో, ఏ మనిషి అయితే నా తోటి వ్యక్తికి నేను ఒక చిన్న ఉపకారం చేసి ఈరోజు డే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను అని ఫీల్ అవుతాడో, అటువంటి ఉన్నత భావాలు నేను చూసిన ఆఫీసర్స్లో పరభూషణ్ అన్న. ఇంతమంది ఈరోజు ఈ సమావేశానికి వచ్చి వారిని ప్రైజ్ చేస్తూ ఉన్నారంటే, యాక్చువల్గా నేను ఈ మీటింగ్ నేను మిస్ అయిపోయేవాడిని. కారణం ఏంటంటే, గుంటూరులో సీమాంధ్ర న్యాయవాదులు చేసి మీటింగ్ జరుగుతాం. 13 జిల్లాల న్యాయవాదులు దగ్గర దగ్గర 2000 మంది శ్రీకాకుళం నుంచి, అనంతపురం నుంచి వచ్చారు. ఆ మీటింగ్లో నేను స్టేట్ చేసి కన్వీనర్గా మీటింగ్ లీడ్ చేస్తూ ఉన్నాను. ఆ మీటింగ్లో నుంచి మధ్యలో పర్మిషన్ అడిగి మనం బయలుదేరి ఇంటికి వచ్చేసి రెడీ అయిపోయి మళ్ళీ వచ్చి మిస్ అయిపోతాను. ఎందుకంటే ఒకసారి ఒక మీటింగ్ ఇలాగే నేను మిస్ అయ్యా, పరభూషణ్ గారు మిస్ అయిన తర్వాత అన్నది చాలా ఫీల్ అయ్యా. మిత్రులారా, ఈరోజు దేశంలో కానీ ప్రభుత్వంలో పనిచేసే ఏ శాఖల్లో కానీ చేసే ప్రతి వ్యక్తి కూడా నేను చేస్తున్నది నిస్వార్థంగా, నిబద్ధతతో నేను పనిచేయాలా, నేను తీసుకునే శాలరీకి అర్థయుక్తంగా ప్రతి పనికి న్యాయం చేస్తున్నానా లేదా అని ఆలోచించే రోజున భారతదేశం ఖచ్చితంగా బాగుపడుతుంది, ఉన్నత స్థితిలోకి వెళ్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తుంది. ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా కానీ ఆలోచించాల్సింది అదే ఈ రోజున. అటువంటి మన భరతభూషణ్ గారు అంత ఉన్నత స్థాయిలో ఉండి ఒక మణి దీపంలా రైల్వేస్లో వెలుగుతూ జాతికి గౌరవం తెస్తూ ఇంతమందిని ఒక మార్గదర్శకులుగా నిలిచిన ఆయన్ని మనం అందరం అభినందించాలా, ప్రతి నోట కొనియాడి తీరాల్సింది. అంతటి మహాపురుషుని కన్నా తల్లి ఇక్కడే కూర్చొని ఉంది. దయచేసి అమ్మగారిని పైన కూర్చోబెట్టాలి. అన్న
చాలా a great lady who sacrificed her life for the poor, needy and Dalit, particularly Dalit families. అలాగే అన్న నాన్నగారు కూడా చరిత్రకి ఎక్కిన మహాపురుషుడు. అటువంటి దేవతా తల్లిదండ్రులు లాంటి వారికి పుట్టిన పుత్రరత్నం భరతభూషణ్ గారు. ఎప్పుడు కూడా ఆ చెట్టు కాకాయే కాస్తుంది అన్నట్టుగా అంత గొప్ప తల్లిదండ్రులకి అంత మంచి కొడుకు పుట్టి ఈ రాష్ట్రంలో ఒక ప్రముఖమైన స్థానంలో ఉండి గౌరవ ప్రతిష్టలతో మనందరికీ పెద్దగా ఉన్నాడన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా అలాగే ఫీల్ అవుతున్నారు నేను కోరుకుంటూ, ఇంకా భవిష్యత్తులో ఉన్నత పదవుల్లోకి వెళ్ళి ఈ సమాజంలో ఉన్న అణగారిన ప్రజల కోసం ఆయన సేవ అవసరమైంది. మనందరం గుర్తించాలా. ఆ స్టేజ్లోకి ఆయన తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత మనందరి ముందు ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ మీ కరతాళ ధ్వనులతో ఆయన్ని తెలియజేయవలసింది. థ్యాంక్ యూ. స్టేజ్ మీదకి వస్తే మాట్లాడాలి. వేదిక మీద ఉన్న పెద్దలు, ఆహ్వానితులు, వేదిక మీద ఉన్న అమ్మలకు నిండైన కృతజ్ఞతలు తెలియజేస్తూ 32 విషయాలు భరతభూషణ్ గారి గురించి మనకు అర్హత లేకపోయినా కానీ తప్పకుండా చెప్పాలి. బహుశా పెద్దవారికి తెలిసి ఉంటుంది. నాజర్ అని పురాకథ చెప్తా ఉండేవాడు అండి. నాజర్ గారు నేను ఒకసారి దాదాపు ఒక 10 సంవత్సరాల వయసులోపు ఆయన పురాకథ చెప్తూ జాతిని గురించి ఏడుస్తూ చెప్పాడు అన్నమాట. నేను చూస్తానో చూడను, చచ్చిపోయేలోపు నా జాతిని అందరి మీద ఎక్కించాలా, అందరి మీద చూడాలని చెప్పేసి కన్నీటి కాలుస్తూ బుర్రకథలు చెప్పేవాడు. అంటే ఆయన మన ప్రపంచంలో జరిగే విషయాల్ని ఆయన బుర్రకథలాగా చెప్పేవాడు అన్నమాట. ఈరోజు కృష్ణా జిల్లాలో ఒక అద్భుతమైన వ్యక్తి, IRPSలు, IASలు, IPSలు చాలా మంది ఉన్నారు. ఒక ఏకైక వ్యక్తి. మరి సార్కి నాకు ఉన్న పరిచయం ఏంటంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు ప్రతి మీటింగ్కి ఎప్పుడైనా పిలిచి నాన్న ఈరోజు మీటింగ్ ఉంది రావాలంటే కనీసం ఒక 1000 మంది ఉంటారు. 1000 మంది కూడా సాయంత్రం కూడా భోజనం చేసి వెళ్తారనమాట. ఆయన చేసే పనులు ఏంటంటే అక్కడ నువ్వేం చదువుతున్నావు, నువ్వేం చేస్తున్నావు. వారితో కూడా ఇంకో ప్రమాదం కూడా ఉంది. ఏంటంటే ఫోన్ చేసి మరీ చెప్తారనమాట, నాయన ఒక పేద బాబు మరి మంచి ఇంటెలిజెంట్, అతనికి ఆర్థికంగా సహాయం చేయాలి, నువ్వెంత పంపు. ఇంకా ఆజ్ఞను మనం శిరస వహించాలి, తప్పకుండా చెయ్యాలి. చాలామంది మరి అధికారులు ఉన్నారు. మదర్ తెరిసా చెప్పినట్లు ప్రార్థించే పెదవుల కన్నా దానం చేసే చేతులు నిన్న అందరికీ ఉంది అవకాశం. మరి ముందు పెద్దలు కూడా చెప్పారు, వారిని కన్నా తల్లిదండ్రుల జన్మ పుణ్యమైంది. ఏదేమైనా ఈ 4 గోళ్ల మధ్య చేయటం చాలా నాకు బాధాకరంగా ఉంది. మన జిల్లాలో పుట్టి మరి ఇంత గొప్పగా ఉన్న వ్యక్తిని బయటికి తీసుకొచ్చి చేసినట్లయితే సంతోషంగా ఉండేది. జస్ట్ మరి ఈ కార్యక్రమం జరిగే ముందు కూడా ఇది ప్రప్రథంగా మన జిల్లాలో జరిగింది. మరి వేరుగా ఇంకా చేద్దామంటే సార్ అన్నారు, సంతోషం. వారు చేస్తున్నది డిపార్ట్మెంట్ తరఫున చేస్తున్నారు కాబట్టి తప్పకుండా జరగనేమని అన్నారు. మరి మనం అందరం కూడా మరలా అవకాశం వస్తే ఓపెన్గా మరి నలుగురు మధ్య
కాకుండా బహిరంగంగా మరొక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లయితే మన మనసుకి శాంతి కలుగుద్ది, మంచిదని. మరి దీని గురించి కూడా మీరు ఆలోచన చేసి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఏదేమైనా మరి మన జిల్లా నుండి ఎంతోమంది ఆఫీసర్లు వెళ్ళారు, వారిలో ఒక వచనం మరి దాన్ని సానబట్టి మరి దుద్దేకొనే దానికి మెరుపులు వస్తుంది. ఆ మెరుపులు ఇంకా ప్రకాశించాలని చెప్పి కోరుకుంటూ ఇంకా 10 మంది మన జాతికి సహాయం చేసి మరి ఇక్కడ చెప్పిన 3 పదవులకి వారు సాక్షాత్తుగా వారు ఆ 3కి అంకితం అవుతారని చెప్పి కోరుకుంటూ భగవంతుడు ఇంకా ఉన్నతమైన స్థితిలో మన జాతికి సేవ చేసే అవకాశం ఆ దేవుడు కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. గురించి హైదరాబాద్లో ఆ అనుభవాలు మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. మల్లెల పరమేశ్వర్ గారు వారిని వేదికను అలంకరిస్తుందిగా గౌరవ పెద్దలు, సభాధ్యక్షులు, ఈనాటి నవ వసంతుడు, పేద ప్రజల ప్రేమికుడు, నిరంతర శ్రామికుడు, ఆహార్నిశలు కష్టపడుతూ జాతి అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి మా అధికారుల భరద్భూషణ్ గారు, అనేక ఉద్యమాలతో కిరిబికిరిబడి అలసిపోయినటువంటి విజయవాడ నగరం ఈ సాయంత్రం ఎందుకో సంతోషిస్తుంది. నవవసంతుని రాకతో ఈ విజయవాడ నగరం ఒక్కసారి అందరినీ ఆనందపరుస్తుంది. పాడుతాను, మాట్లాడతాను, ఆడుతాను అవసరం అన్నలారా. ఈరోజు ఈ నిండు సభలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా కళాభివందనాలు. మరి ముఖ్యంగా ఈ ఆనిముత్యానికి అందించినటువంటి తల్లిదండ్రులు అప్పికట్ల జోసెఫ్ గారు, అప్పికట్ల మారతమ్మ గారు 90 సంవత్సరాలు అయినా కూడా ఇక్కడ వచ్చి కూర్చొని మీ అందరినీ ఆశీర్వదించడానికి మీరు ఎంత అదృష్టవంతులంటే, రవీంద్ర భారతిలో నేను ఎంత పెద్దగా చేసినా అమ్మగారు లేకపోవడం నాకు చిన్న లోపమే కనిపించింది. అమ్మగారు ఇక్కడికి వచ్చి ఆనందంగా చూస్తూ కూర్చున్నదంటే ఒక కొత్తదనం ఉంది. కొడుకు పుట్టగానే కాదు సంతోషం, వాళ్ళు ప్రయోజకులు అయినప్పుడు ప్రతి తల్లిదండ్రులు సంతోషిస్తారట. అట్లాగే అమ్మగారు వచ్చి ఇక్కడ కూర్చున్నందుకు వారి పాదాలకు నమస్కరిస్తున్నాను. ఫార్చునేట్లో అన్ఫార్చునేట్లో ఈరోజు సార్ వాళ్ళ ఫాదర్ అప్పికట్ల జోసెఫ్ గారు, ఫ్రీడమ్ ఫైటర్, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ గారు ఈరోజు భౌతికంగా దూరమైనటువంటి రోజు. అది యాంత్రికంగా జరిగినటువంటి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనం అందరం మనసారి కోరుదాం. అమ్మగారు వచ్చినందుకు కాస్త సంతోషం. బాధ్యత కలిగిన సన్మానం ఇది సంతోషమైన సన్మానం కాదు. భారతదేశంలో అనేక వేలాది సంవత్సరాలుగా కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో ఈ దేశం, ఈ ఊరికి అవతల కాటికి దగ్గరగా విసిరేయబడ్డటువంటి మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి, ఎరకలి, యానది, గొల్ల, గౌడ, చాకలి, మంగలి, వడ్డెర, వడ్డడి, పద్మశాలి, గంగపుత్ర, ముదిరాజు, బాలసంత, గాజులోను, గంగిరెడ్లోను కులాల పేరు మీద విడదీసి మనల్ని అందరినీ కూడా దూరంగా, విద్యకు దూరం చేసినటువంటి వ్యవస్థ, ఈ సమాజంలో నిజాన్ని చూడనీయలేనటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, కేవలం పిడికెడు మంది ఎక్కువ మందిని మనల్ని అందదొక్కుతున్నటువంటి వ్యవస్థను చూసి పరశురాముడు అయ్యిండు మన భరద్భూషణ్ గారు. ఈ చప్పట్లు తన జీవితంలో ఎప్పటికీ మారుమోగుతూ ఉండాలని పరశురాముడైండు, గండ్రగొడ్డలు తీసిండు, ఈ వ్యవస్థకు అన్ని మూలాలు వెతికిండు. ఎందుకు నా వాళ్ళు ఇట్లున్నారు, ఎందుకు నా వాళ్ళని ఇట్లా చేసింది ఈ సమాజం, నేను సమాజాన్ని నిందించనా, కులాన్ని నిందించనా, ప్రాంతాన్ని నిందించనా, లేకపోతే అసమానతల్ని నిందించనా, నేను ఎవరిని నిందించను, నా వంతు నేను చేసుకుంటూ పోతానని తన యొక్క జీవితాన్ని చూస్తూ ఉన్న సమాజం ఏదైతే ఉందో, వెనుకబడ్డ వాళ్ళను ముందుకు తెచ్చుకోవడమే మా దగ్గర ఉన్నటువంటి కర్తవ్యం అని ముందుకు తలిచి తన జీవితం రెండు, జీతం చాలకపోతే ఇంకా పలువురు దగ్గర తెస్తున్నారు. పలువురు దగ్గర
తెలిసిన లైక్ మైండెడ్స్ వాళ్ళ దగ్గర నుంచి షేర్ చేసుకుంటున్నారు. ఇది ఎంతమందిని చేయగలుగుతాం, ఎంతమంది చేయలేకపోతాం. ఉదాహరణకు ఒక మాట చెప్తాం. నల్గొండ ఏదో మీటింగ్కి వెళ్తున్నాం, కారులో వెళ్తున్నాం. ఎర్రటెండలో ఒక ఆమె ఓ పువ్వులు అమ్ముతుంది, పువ్వులో పళ్ళు అమ్ముతుంది. తను ఒక పాపను పాలిస్తుంది, ఒక పాపను ఇలా కూర్చోబెట్టి కారు ముందుకు వెళ్ళిపోయింది. వెనక్కి రమ్మని ఆమె మొత్తం ఎన్ని రూపాయలకి ఇస్తుందో అడిగిరాకు ఆ పళ్ళు అని. 200కి ఇస్తుందంట. సార్ అది తీసుకోవాలి. ఎందుకు సార్ 200 పళ్ళు మనం ఏం చేసుకుంటాం? ఆమె సాయంత్రం దాకా ఆడ కూర్చుంటే ఆ పళ్ళు అమ్ముడుపోతాయో అమ్ముడుపోవో. నాకు 200 తక్కువైతే బాధ లేదు, కానీ 200 ఆమెకు వస్తే ఇల్లు కలుస్తుంది. ఆ పిల్లలు ఎప్పుడయ్యా మారాలి, ఆమె బతుకు ఎప్పుడయ్యా, వ్యవస్థ ఎప్పుడయ్యా మారుతుంది? మరి 200 పండ్లు మనం తినం కదా సార్ అంటే, నీ బాటి వాళ్ళు ఎవరో వస్తారు, వాళ్ళకి ఒక పండు ఇస్తారు, వీళ్ళు కృషి వాళ్ళు కృషి. ఈ కాన్సెప్ట్తో ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఒక బాబు అడ్డగుట్ట స్లమ్ ఏరియా నుంచి వచ్చాడు. సార్ మా నాన్న లేడు, మా అమ్మ ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనిచేస్తుంది, ఏం కావాలరా? నాకు నేషనల్ లా యూనివర్సిటీలో సీట్ వచ్చింది సార్. ఎంత కావాలా? 1,60,000 కావాలి. తన మనిషిని పిలిచి, ఇన్స్పెక్టర్ని పిలిచి ఎంక్వైరీ చేయించి అప్పటికప్పుడు 80,000 రూపాయలు ఇచ్చి పంపించి అక్కడ ఫీజు కట్టించొచ్చి వాడిని అక్కడ కూర్చోబెట్టచ్చు. అట్లన్నా వదులుతాడా? మళ్ళీ ఢిల్లీ వెళ్తామంటాడు. అటు చదువుతున్నాడా లేదా ప్రిన్సిపాల్తో మాట్లాడి, ఆ ప్రిన్సిపాల్తో మళ్ళీ ఇంకా కావాల్సిన బాకీ, నేను కొంత టైం ఇవ్వండి సార్ నేను చేస్తాను. అట్లా ఒక పాప పల్లవి, తల్లి తండ్రి లేరు, నాకు డాక్టర్గా సీట్ వచ్చింది సార్, మరి ఏం కావాలమ్మా? ఇట్లా కావాలి. ఎవరో అడ్రస్ లేరు, ఎవరో తెలియని వాళ్ళు, ఎవరో అనామకులు. ఎట్లా తెలుస్తుందో ఇలా దారి? బెల్లానికి చీమలు దారి తీసినట్టుగా అక్కడ ఉన్నాడని ఎవరు చెప్తారో, ఎవరి ద్వారా తెలుసుకుంటారో కానీ ఏడుచుకుంటూ వస్తారు, నవ్వుకుంటూ పోతారు. ఆ నవ్వు చూసి ముసి నవ్వి సంతోషిస్తారు. ఆ పిల్లల ముఖాల్లో చిరునవ్వు చూసి తను నవ్వుతుంటే మాకు సంతోషం. ఈ వయసులో తను ఆనందంగా ఉండాల్సిన వయసు కాబట్టి 60 ఏళ్ళైనా కూడా 6 ఏళ్ల పసిబాలులాగా పిల్లలు వస్తే లేసిపోయి ఎదురు అందుకుంటాడు. ఏమ్మా ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చదువుతున్నావు, ఏం కావాలి? అసలు 10 years నక్సలైట్ ఉద్యమంలో తిరిగాను. ఎవరు మనల్ని మెట్లుగా చేసి ఎక్కిపోయిన వాళ్ళే. ఆ తర్వాత 15 ఏళ్ళు దళితోద్యమాల్లో తిరుగుతున్నాను. ఎప్పుడు కూడా మనల్ని మెట్లుగా చేసి ఎక్కుతున్నాను. కానీ ఓ 3 ఏళ్ళ కింద ఈ సార్ను చూశాను. నిజంగా ఇలాంటి వాళ్ళు ఉంటారని నేను అనుకోలేదు అన్ని ఉద్యమాల్లో. కానీ సార్ను చూసినాక ఖచ్చితంగా ఈ సార్ లాంటి వాళ్ళకి మనం చేయటం ఇవ్వాలా, ఏదో రకంగా సపోర్ట్ చేయాలా. మిత్రులారా, ఈ సభ ఉద్దేశం మీరు చప్పట్లు కొడుతున్నారు, సంతోషం. ఒక నూలు పోగంత సహాయం చేయండి పిల్లల కోసం, పుస్తకాలు కొనడానికి. సార్ అన్ని ఒకతాన్ని చేర్చి ఐరన్ రూపులాగా తయారు చేస్తారు. మీ అందరి నూలు పోగులు. సభ ఉద్దేశం మనం నిజంగా సన్మానం. మరి సార్ ఫాలోవర్ గా అంటే ఏం చేయాలి? మనం సార్ చేస్తున్న దాన్ని మనం చేయాలి. ఇది ప్రధాన ఉద్దేశం. సభ నిర్వాహకులు కానీ, సభకు వచ్చిన వాళ్ళు కానీ, ముఖ్య అతిథులు కానీ, మనమందరం ఇంకా ముందు. మన మీద బాధ్యత బాగుంది, మనం ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ 100 రూపాయలు ఎందుకు కాదు, ఒక పుస్తకం, ఒక ఆశయం కోసం పనిచేద్దాం. ఈ సమాజంలో అంబేద్కర్ ఎవరైతే చెప్పారో పే బ్యాక్ టు అవర్ సొసైటీ అనేది, ఆ పే బ్యాక్ టు సొసైటీ అనేది ప్రధాన అంశం. ఎందుకు సన్మానింపబడుతున్నారు భరత్ భూషణ్ గారు? మరి మీరెందుకు సన్మానింపబడతలేరు? మిమ్మల్ని కూడా మేము సన్మానిస్తాం. ఇలాంటి కార్యక్రమాలు తోడైనప్పుడు, వీలైనప్పుడు, సార్కు కొంచెం చేయూతగా ఇచ్చినప్పుడు అలాంటి వాళ్ళను నిజంగా సార్కు అనేక మంది డబ్బులు 50,000, 40,000, 30,000 తెచ్చిస్తుంటారు. ఎందుకంటే మీరు నిజంగా న్యాయంగా పనిచేస్తున్నారు, చాలా మంది పిల్లలు మీ దగ్గర ఉన్నారు కాబట్టి అభిప్రాయంగా ఇస్తారు. అట్లాగే మనం కూడా కొంత చేయూతనిస్తాం. ఈ సమాజంలో మేము కూడా ఉన్నాం సార్ మీతోటి అని ఆ ఆశయం కోసం ముందుకు వెళ్దాం. ఎంత తిన్నాము, బర్త్డే ఫంక్షన్ నాడు ఎంత ఖర్చు పెట్టుకున్నాం కాదు, పెళ్లిళ్ళల్లో ఎంత అన్నం వేస్ట్ చేసినాం అనేది లెక్క కాదు. అట్లాగే సందర్భాలు, సంతోషాలు వచ్చినప్పుడు, సంబరాలు చేసుకుంటున్నప్పుడు ఎంత నీలపాలు అవుతుందో అది లెక్క కాదు. ఒక పుస్తకం కొనిచ్చినాడే మనం జీవితాంతం బతుకుతాం అనేది నా యొక్క ఆశయం. సార్ దగ్గర చూస్తున్నప్పుడు నాకు ఒక చదువుకును పోతానయ్యా, చదువుకును పోతానే, చదువుకును పోవద్దంటే చేదు మింగి సస్తానే, బడికి నన్ను పంపాలే మాయ్యా, చాలకెళ్ళొస్తానే మాయ్యా, ఓ అయ్యా చదువుకోనొస్తానే మాయ్యా. ఏరా
చదువు అంటున్నావు, పనికు పైసలు వస్తాయి. అయ్యా తాత చేసిన అప్పు కాత నీకు తెలియకపాయే, రాత రాసిన పంతులు భాష నీకు రాకనే పాయే, ఎప్పటిదో ఎన్కటి అప్పుకు బతుకు ఎట్టి కొట్టం ఆయే, ఎప్పటిదో ఎన్కటి అప్పుకు బతుకు ఎట్టి కొట్టం ఆయే, నువ్వే చదువుకుంటేనే మాయ్యా బతుకు గొప్పగుండేదే మాయ్యా, ఓ అయ్యా ఎట్టి మనకు తప్పేదే మాయ్యా. చదువు అని నా కోణం తినకరా, పని కూడా పైసలు వస్తాయి. అయ్యా చదువంటే చీకటి చీల్చి వెలుగురే కంటని అయ్యా, చదువంటే బతుకులు చూపి దారి గురు తంటని అయ్యా, చదువంటే చీకటి చీల్చి వెలుగురే కంటని అయ్యా, చదువంటే బతుకులు చూపి దారి గురు తంటని అయ్యా, చదువంటే దొంగలు దోయని తరిగిపోని ఆస్తేనంట, చదువంటే దొంగలు దోయని తరిగిపోని ఆస్తేనంట, సారు చెప్పినాడే మాయ్యా సత్యమైన మాటన్నాడే అయ్యా, నేనందుకే చదువుకొని పోతానే అయ్యా. చదువన్న పాలన ఇంట్లో చదువుకున్నాడు ఎవరు ధరించిందిరా? బుద్ధుడు లోకము చదివి జ్ఞానబోధ చేసిందంట, జ్యోతిబా పూలే చదివి జాతిను ధరించిందంట, బుద్ధుడు లోకము చదివి జ్ఞానబోధ చేసిందంట, జ్యోతిబా పూలే చదివి జాతిను ధరించిందంట, అంబేద్కర్ చదువులు చదివి రాజ్యాంగము రాసిందంట, అంబేద్కర్ చదువులు చదివి రాజ్యాంగము రాసిందంట, గట్ల నేనైతానే మాయ్యా గట్లు తెంచుకుంటానే మాయ్యా, చీకటి కట్లు తెంచుకుంటానే మాయ్యా, చదువుకొను పోతానయ్యా చదువుకొను పోతానే. చదువుకుంటావా బిడ్డ? నా శాత కాదు కానీ బల ట్యూషన్ సార్ వెళ్ళిపోవాలి. గౌరవనీయులు శ్రీ భరతభూషణ్ గారికి మరియు మిగతా పెద్దలందరికీ ముందుగా నా వందనాలు. వచ్చిన బంధు సహోదరులందరికీ నా సుస్వాగతం. నిజంగా ఇంత గొప్ప కార్యక్రమంలో నా పాల్గొంపలు కూడా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. భరతభూషణ్ గారి మరి చీఫ్ కమర్షియల్ మేనేజర్ అవటం అనేది నిజంగా ఎంతో గొప్ప విషయం. ఎన్నెన్నో మనం ఒలింపిక్ రేసులో చూస్తూ ఉంటాం, రన్నింగ్ రేసులు ఉంటాయి, 100 మీటర్స్ 200 మీటర్స్, వాటిల్లో హర్డిల్స్ రేసులు ఉంటుంది. అంటే మనం పరిగెత్తేటప్పుడు మధ్యలో అడ్డంకులు ఉంటాయి. అలాంటి అడ్డంకులు మరి ఎన్నో దాటుకొని మరి ఈ రోజున సార్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ స్థాయికి వచ్చారంటే అది నిజంగా మన జాతికే గర్వకారణం, చాలా గొప్ప విషయం. మరి అన్ని అడ్డంకుల్ని దాటుకునే స్ఫూర్తిని, ఆ ధైర్యాన్ని మా అందరికీ వారు కలిగించగలుగుతున్నారు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. బహుశా నేను రైల్వేలో 20 years చేశాను. భరతభూషణ్ గారు రైల్వేలో మరి ముఖ్యంగా మన దళిత ఆఫీసర్లు కానీ ఎంప్లాయీస్ కానీ తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఎవరికైనా సరే ఏ సహాయం భరతభూషణ్ గారు ఇంకా నేను క్లాస్ పెట్టిన భరతభూషణ్ గారు నేను 75-77లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చేశాను. మొట్టమొదటి పరిచయం కూడా అప్పుడే. అయితే ఆయన బోర్న్ లీడర్, నాయకత్వము చేయటం కోసం కాదు కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చేరిన దగ్గర నుండి కూడా ఎక్కడ అవసరం ఉందో ఆ పాయింట్లోకి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసి లీడర్గా తాను కనిపించటమే. అంటే బోర్న్ లీడర్ ఆయన.
కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవటమే ఆ రోజున కష్టంగా ఉన్న పరిస్థితుల్లో జోసెఫ్ అని ఇప్పుడు అరుణ్ కుమార్ ప్రొఫెసర్గా చేస్తూ ఉన్నాడు. నేను నిజంగా మా పేరెంట్సే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పంపించడానికి ఎఫర్ట్ చేయడం చాలా కష్టంగా ఉన్న రోజుల్లో ఈయన వస్తూ ఒక స్టూడెంట్ని తీసుకుని వచ్చాడు. అదేంటంటే అతన్ని నేను చదివిస్తున్నానని. అట్లాగే మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ విజయవాడలోనే డిఓఎస్ఎంగా ఎస్జి ప్రకాష్ అని ఒక ఆయన చేసి చనిపోయారు. యాక్చువల్గా ఆయనకి కూడా ఫైనాన్షియల్ హెల్ప్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రకాష్ గారు ఫ్యామిలీ కాస్త డిస్టర్బ్ అవ్వడం వల్ల వాళ్ళు 7-8 మంది పిల్లలు ఎటువంటి వెళ్ళిపోయారు. వాళ్ళల్లో ఆయన డిగ్రీ చదవడం కోసమని తెనాలి న్యూ ఆరోగ్య భవన్లో నైట్ సర్వింగ్ చేసుకుంటూ డే టైం డిగ్రీ చదువుతూ ఉండేవాడు. ఆ తర్వాత 1 year గ్యాప్ వచ్చిన తర్వాత కొడాలి వీరయ్య డాక్టర్ గారిని ఆయనకి ఫైనాన్షియల్ హెల్ప్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి విశాఖపట్నం పంపిస్తే అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడానికి భరత్ భూషణ్ గారు సహాయం చేయటం, ఆ తర్వాత మళ్ళీ ఐఆర్టీఎస్ వచ్చిన దాకా కూడా ఈయన హెల్ప్ చేయటం అనేది జరిగింది. అదేవిధంగా అంటే చదువుకునే టైంలోనే ఆయన జనరాసిటీ, దయా గుణాలతో తను ఆ సమయంలో ఉంటూ వాళ్ళని చేయటము. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మీరు చెప్తూ ఉన్న మాటలను బట్టి చూస్తే మేము ఊహించలేనంత స్థాయికి ఎదిగిపోయాడు. కాబట్టి ఈ విషయాలు ఆ తర్వాత గొప్పగా నాకు తెలియకపోయినా కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్న ఇంకొక విషయం ఏంటంటే, నెక్స్ట్ మంత్ 15th ఆ పదాలలో మొట్టమొదట అంబేద్కర్ అనే దగ్గర ముందు డాక్టర్ అని ఉంటుంది. సో ఆయన పిహెచ్డి దాదాపుగా సబ్మిట్ గైడ్కి ఇచ్చేశారు. ప్రొఫెసర్ ఎంవిఎన్ శర్మ గారి దగ్గరికి వెళ్ళింది. ఆ పిహెచ్డి థీసిస్ కూడా కరెక్షన్ అయిపోయింది. రేపు 15th పిహెచ్డి సబ్మిషన్ కి రెడీగా ఉంది. రిటైర్మెంట్ అయ్యానికి డాక్టర్ భరత్ భూషణ్ గారు రిటైర్ అవుతారు. ఈ సమయంలో మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడటానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దశలో నాయకత్వ లక్షణాలు మరొకసారి ఈ సమయంలో గుర్తు చేసిన మీకు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి మల్లెల పరమేశ్వర్ గారు చీఫ్ మేనేజర్, వారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. చిన్న గమనిక, అసలు ఈ సభ ఉద్దేశం మన ముఖ్య అతిథి, మన గౌరవ గెస్ట్ ఆఫ్ ఆనర్ పెద్దలు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి మనం వినవలసింది చాలా ఉంది. మన టైం తగ్గించుకుంటే వాళ్ళకి టైం ఇచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి స్పీకర్స్ కొంచెం గమనించి ఆ సమయాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాను. 2 minutes మాట్లాడతారు. ఇట్ ఇస్ ట్రూ, అందరూ మాట్లాడాలంటే అయ్యే పని కాదు. భరతభూషణ్ అన్న గురించి చెప్పాలంటే ఎన్ని రోజులన్నా చెప్పచ్చు, ఎన్ని రోజులన్నా. మా అసోసియేషన్ విత్ హిమ్ ఇస్ ఫర్ ద ఫస్ట్ 35 years. ఎక్కడ రైల్వేలో ఇబ్బంది వచ్చిన భరతభూషణ్ బ్రదర్ అని చెప్పేస్తాను నేను. అంటే పొద్దునైపోతుంది. రైల్వేలో ఎప్పుడైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా సరే మాట్లాడేంత వరకు మాట్లాడతాం. తర్వాత వాడు మరీ స్థుతించిన భరతభూషణ్ అన్న తమ్ముడు చెప్తా అయిపోయాడు, అక్కడ అయిపోతాడు. ఎప్పుడైనా సరే అయిపోతాడు అంతే, దాంట్లో తిరగలేదు. ఆయన ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆయన తెలియని వాడు ఎవరు లేరు. రైల్వే మొత్తం అంతా బాగా చేసి ఆయనకి గ్రేట్ పర్సనాలిటీ. రైల్వేలు అంటూ మన జాతికి దిక్కంటే ఆయన ఒకడే. చాలా మంది ఐఆర్టీసీ ఆఫీసర్లు నాకు తెలిసిన కూడా చాలా మంది ఉన్నారు ఆయనతో పాటు. అప్పుడప్పుడు అంటూ ఉంటాను, అన్న నీతో పాటు చాలా మంది ఉన్నారు, అందరూ నీ దగ్గరికి వస్తారు ఏంటంటే. చాలా మంది ఉంటారు లేదు, తమ్ముడు ఉండడానికి ఉంటారు, పనిచేసేవాడు కావాలి కదా. పనిచేసే దగ్గరికే మనుషులు వస్తారు. ఆయన ఛాంబరు ఒక కౌన్సిలింగ్ సెంటర్, ఆయన ఛాంబరు ఒక కౌన్సిలింగ్ సెంటర్. మరి అనేక మంది చైతన్యవంతులయ్యారు. నాలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఆయన సేవలు మనకి ఇన్స్పైర్ అయ్యి ఏదో చిన్న స్థితిగా మాకు తెలిసిన సహాయాలు కూడా చేస్తున్నాం. అన్నకి ఫ్యూచర్ ఏంటంటే మనందరం కలిసి ఆ అన్నని
రాజకీయ మన జాతికి ప్రతినిధి చేయాలని ఆశ. అందుకే ఈజ్ ద ఫిటెస్ట్ పర్సన్. ఎంతమంది ఎమ్మెల్యేలు చూస్తున్నాం, మనం చాలా మంది విజయవాడ తీసుకొస్తున్నాం, సన్మానం చేస్తున్నాం, దండలు వేస్తున్నాం, జాతి బాధలు చెప్తున్నాం, అన్ని చేస్తున్నాం. కానీ మన మిత్రుడు చెప్పినట్టు ఇంపార్టెంట్ లీడర్ ఆయన. సో ఆయన మన సమస్యలు చెప్పవలసిన లేదు, ఆయనే చెప్తాడు ఇక ఆయన లీడర్ చేస్తే. కాబట్టి మనందరం మరి గవర్నమెంట్ కానీ ఏ పార్టీ రాజకీయ పార్టీ కానీ సరే ముక్తఖండంతో ఈజ్ అవర్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ అవర్ కమ్యూనిటీ అని చెప్పడానికి మనం సిద్ధవాసులో కోరుకుంటూ రానున్న రోజులు ఆనందం మన ప్రజల్లో చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ పరమేశ్వర్ గారు. 2 నిమిషాలు అవ్వలేదు అనుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయంలో నక్కపల్లి శ్యామిల్ వచ్చి గ్యాదరింగ్ అడ్రస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఆనర్డ్ చీఫ్ గెస్ట్ శ్రీ పద్మభూషణ్ సార్ గారికి, అలాగే ఇవాళ డిస్ట్రిబ్యూషన్ గెస్ట్ మన వైస్ ఛాన్సలర్ జార్జ్ విక్టర్ గారికి, అలాగే స్టేజ్ మీద ఎస్పీ గారు, చాలా మంది డిగ్నిటరీస్ అందరికీ, అలాగే ఇక్కడ చేసినందుకు కూడా ధన్యవాదాలు చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ ద ఆర్గనైజర్స్. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. యాక్చువల్గా నెవర్ ఎక్స్పెక్టెడ్ లైక్ దిస్ మేడం. ఎందుకంటే రియల్లీ ఇటువంటి సన్మానానికి అన్న డిజైర్ అర్హుడు అనమాట. ఇంకా చాలా మనం చేయాల్సింది ఉంది. ఎందుకంటే మీకు తెలియని నిజం కూడా చెప్తాను అనమాట. నేను గత 8 years నుంచి కూడా ఈ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని అన్న ఇనిషియేషన్ తోటి చాలా రాజమండ్రి ప్రోగ్రామ్ పెడుతూ ఉంటాను. అయితే ఆ ప్రోగ్రాంలో మేము చేస్తుంది ఏంటంటే లాస్ట్ 5 programs పెట్టాం, కానీ అక్కడ అవుట్పుట్ ఎవరు రావట్లేదు. ఎస్పెషల్ అవర్ పీపుల్ కానీ లేకపోతే ఎవరు కూడా రావడం లేదు. తర్వాత నాకు అనిపించింది ఏంటి ఇప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ఎవరు అవుట్ ఏంటంటే, నేను ఇక్కడ గమనించింది ఏంటంటే కృష్ణా డిస్ట్రిక్ట్ మరి ప్రతి ఇయర్ వస్తున్నారు. ఇప్పుడు మన స్టేజ్ మీద ఉన్న కుమారి ఎఫ్సీ బాగుంది, 28th ర్యాంక్. అసలు మన కమ్యూనిటీలో 28th ర్యాంక్ రావడం అనేది చాలా గ్రేట్ అసలు. అలాగే 2007లో ఇప్పుడు మాకు జేసీగా చేస్తున్నారు, బేసికల్లీ బీసీ ఇండియన్ టాపర్ అది కృష్ణా డిస్ట్రిక్ట్. అలాగే మేము ప్రతి సంవత్సరం చూస్తుంటాం కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి ఎవరో అది కళ్యాణ్ ఎప్పుడు ఐపీఎస్ విజయవాడ అతనే. ఇదంతా చూసి నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత నాకు అనిపించింది మన అన్న పద్మభూషణ్ అన్న కృష్ణా డిస్ట్రిక్ట్ కాబట్టి ఇక్కడి నుంచి ఇంతమంది అవుతున్నారని నాకు అనిపించింది సార్. అది జస్ట్ ఎందుకంటే ఎంతో మోటివేట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం, 2000 పీపుల్ వస్తున్నారు, కానీ ఒక్కరు కూడా మోటివేట్ అవ్వట్లేదు. సో ఏదో మరి మేము దీని నుంచి మేము తీసుకెళ్ళి ఇంకా జనరేట్ చేస్తాం. అలాగే మరి ఇందాక మరి నిసాని అన్న మాట్లాడారు, నిసాని చందర్ అన్న యాక్చువల్గా మొన్న ఒక ప్రోగ్రామ్ చేశారు 1 year బ్యాక్, 1 month బ్యాక్ రవీంద్ర భారతిలో చేశారు. నేను చాలా ప్రోగ్రామ్స్ హైదరాబాద్లో నేను పార్టిసిపేట్ చేస్తుంటాను అనమాట. పెద్ద పెద్ద స్టేట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈవెన్ సీఎం అటెండ్ అయినా అది గవర్నర్ ప్రోగ్రామ్స్ అయినా ఈ హార్డ్లీ 100 అది 200 300 అవుతుంది. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే దాని కెపాసిటీ 1600. వస్తున్నారు జనాలు సరిపోక వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. అలా రాత్రి 12 గంటలకు ఆ ప్రోగ్రామ్ జరిగింది 5 o'clock నుంచి. నిజంగా అంత పెద్ద ప్రోగ్రాము నాకు తెలిసి ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు. చాలా మంది మిస్ అయ్యి అంటారు, నేను చూడలేదు, నేను సర్ప్రైజ్ అయిపోయాను అనమాట. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే నేను హైదరాబాద్లో చాలా ప్రోగ్రామ్స్కి వెళ్తాను, అందరూ వచ్చి ఏం చేస్తారంటే పార్టిసిపేట్ చేసి కనిపించేసి సెకండ్ ఇచ్చి వెళ్ళిపోతుంటారు. నేను చాలాసార్లు అన్నాను అసలు హైదరాబాద్ వాళ్ళకి డిసిప్లిన్ లేదు, మంచి ప్రోగ్రామ్ కోసం ఉండరన్నా కదగా అన్నాను. లేదబ్బా అన్నారు. ఆ వేళ నేను చూశాను 5 o'clock నుంచి నైట్ 12 వరకు అందరూ ఉన్నారు టోటల్గా. అది సర్ప్రైజ్ అన్నమాట నిజంగా. హైదరాబాద్లో అంత టైము, పైగా ఉన్న వాళ్ళు కూడా మామూలుగా డైరెక్టర్ డీజీపీ అవ్వాల్సిన వాళ్ళు, అలాగే ఐఏఎస్ ఆఫీసర్స్, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ అబౌట్ 20 to 30 people వాళ్ళ ఆ ప్రోగ్రామ్ అయ్యే 12 o'clock వరకు ఉన్నారన్నమాట. ఇదంతా ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తిని మనం సన్మానం చేయడం కోసం ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే నిజాన్ని ఆర్గనైజ్
చేశారు ఆ ప్రోగ్రామ్. యాక్చువల్గా అన్నకి భరతభూషణానికి అసలు ఏమి రిలేషన్ లేదు. ఆ ప్రోగ్రామ్కి మోర్ దెన్ నేను అనుకోవడం ఒక 10 lakhs అంతా అయి ఉంటుంది. కానీ వాళ్ళ పాపని అన్న ఒక సపోర్ట్ చేస్తాడని ఒక చిన్న కృతజ్ఞతతో ఆ ప్రోగ్రామ్ చేశాడు. ఆ యాక్చువల్గా అన్న స్థాయి చాలా చిన్నది. నిజాన్ని చంద్రన్న అసలు చాలా హంబుల్ మ్యాన్, డబ్బులు కూడా ఉండవు. అటువంటి పెద్ద ప్రోగ్రామ్ చేశారు. సో మనం కూడా అది దాని నుంచి కూడా మనం మెసేజ్ నేర్చుకోవచ్చు. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్న గురించి చాలా చెప్పాలని, తర్వాత మా 2 minutes అన్నారు కనుక, తర్వాత వాట్ ఆర్ ద సర్వీసెస్ రెండర్డ్ బై అవర్ భరత్ భూషణ్ అన్న విల్ రిమైన్ యాజ్ అన్ఫర్గెటబుల్. I wish the beloved Anna will see the very, very good things throughout the future. May the Lord grant longevity, good health and prosperity. Thank you for giving support.